హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుగుణా టాక్స్. ఈరోజు రెసిపీ బెండకాయ వేపుడు. దీని తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూసేద్దామండి. స్టవ్ వెలిగించుకొని బాండ్లు పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, అలాగే మీడియం సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. అలాగే పచ్చి కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడైతే కొద్దిగా పసుపు వేసుకొని మరి కాసేపు వేయించుకున్న తర్వాత బెండకాయల్ని ఇట్లా కడుక్కొని నీట్గా తడి లేకుండా తుడుచుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి. ఈ బెండకాయ ముక్కలకి మూత పెట్టకూడదండి. మూత పెట్టామనుకోండి జిగురు అనేది వచ్చేస్తుంది. మూత లేకుండా ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటూ ఉండాలి. దీనికి పుట్నాల పొడి వేసేసుకోవాలి. పుట్నాల పప్పు, వెల్లుల్లి, ఎండుకారం, సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టుకొని అది వేసేసుకోవాలి. అంతేనండి, మన బెండకాయ వేపుడు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.